Hello andarki, welcome to Sairam Sampatrav Education. Welcome to Polity MCQ series for TSPSC Group-1. So last class lo manam fundamental rights and fundamental duties ki sambandhinchindi total ga complete chesam kada. So ee class lo manam em chestamante I'll tell you little information about DPSPs anamata. So DPSPs ki combined questions. For example, మీరు ఎలా అంటే ఎలా questions అడుగుతారంటే which are the following are included in the DPSPs అని అడుగుతారు. So based on the PYQs of different state PSCs and UPSC questions, so what I have observed is DPSPs మీద డైరెక్ట్ గా క్వశ్చన్స్ కన్నా ఎక్కువ కంబైన్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ పీపుల్ ఇస్ డిపిఎస్పీస్ ని కంబైన్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం ఈజీగా క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. సో డిపిఎస్పీ కాన్సెప్ట్ మొత్తం తెలియాలి. సో ఈ రోజు నేను ఏం చేశాను అంటే సో ఫండమెంటల్ డ్యూటీస్ లాస్ట్ క్లాస్ లో ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పేశాను కాబట్టి సో దానికి బేస్డ్ మీద ఎంసీక్యూస్ సాల్వ్ చేపిస్తూ మధ్య మధ్యలో డిపిఎస్పీస్ ని కవర్ చేస్తూ వెళ్ళిపోతాను. అండ్ ఐ ఆల్సో ఇంక్లూడ్ సర్టెన్ డిపిఎస్పీ క్వశ్చన్స్. హవెవర్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిపిఎస్పీస్ వీడియో అంటే డిపిఎస్పీస్ పార్ట్ 2 అని ఇంకొక వీడియో తీసుకొస్తాను. అందులో ఈ రోజు ఏదైతే నేర్చుకుంటామో దాని బేసిస్ మీద విల్ హ్యావ్ అ క్వశ్చన్స్ అనమాట. విల్ సాల్వ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హవెవర్ ఈ రోజు ఓన్లీ మైన్యూట్ డీటెయిల్స్ మీద డిపిఎస్పీస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్న ఫండమెంటల్ డ్యూటీస్ కాన్సెప్ట్స్ ని లైక్ దాని బేస్డ్ మీద ఎంసీక్యూస్ ని సాల్వ్ చేసేద్దాము. సో మీకు ఒక టెస్ట్ లా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియో కోసం ప్రిపేర్ అయిపోయినట్టు ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో లెట్స్ స్టార్ట్. So before getting into today's video, let me give you a small announcement regarding the TSPSC groups related paid courses that we have launched. So TSPSC Group 1 ki related manamu Prelims and Mains ki related oka comprehensive course launch cheyadam jarigindi. Idi vachesi Prelims and Mains rendu cover chestundi. So indulo manamu కాంప్రహెన్సివ్ కవరేజ్ చేసాము. టోటల్ సిలబస్ కవర్ చేయడం జరిగింది అనమాట. సో తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది పెట్టడం జరిగింది. మెయిన్ ఎంఫసిస్ వచ్చేసి మెయిన్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో విల్ బి అవైలబుల్. సో ఎక్స్క్లూజివ్ ఫోకస్ విల్ బి గివెన్ టు ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ కోర్స్ జస్ట్ 999 కే మేము మీకు ఇస్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కోర్సెస్ వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అనమాట. So this is one stop solution course for the TSPSC Group 1 mains. So మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ అనేది మెయిన్ ఎగ్జామ్ కాబట్టి సో ఈ మెయిన్స్ ఎగ్జామే మన సర్వీస్ క్యాడర్ ఆర్ మనకి ఏది వస్తుందో డిసైడ్ చేస్తుంది కాబట్టి సో మెయిన్స్ ఇస్ ద మెయిన్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. సో ఇట్ విల్ డిసైడ్ అవర్ ర్యాంక్. సో దానికోసం మనము ఒక స్పెషల్ కోర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో అయితే కాంప్రహెన్సివ్ కవరేజ్ చేస్తాము ఎంటైర్ సిలబస్ ని త్రూ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా సిలబస్ ని కవర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం క్లాసెస్ లో పాలిటీని ఎంసీక్యూస్ ద్వారా మనం ఎలాగైతే టోటల్ సిలబస్ ని కవరేజ్ చేస్తున్నామో సేమ్ అలానే మెయిన్స్ లో ఇచ్చిన ఎవ్రీ లైన్ ఎవ్రీ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వశ్చన్స్ ద్వారా మనం సిలబస్ ని కవర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఆ ప్రాసెస్ లో మీకు ఏమవుతుంది అంటే రెడీమేడ్ ఇంట్రోస్ మేమే అవైలబిలిటీని ఇస్తాము, కన్క్లూజన్స్ ని ఇస్తాము ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ mentioned in the syllabus. Okay, detailed discussions will be on there on each and every word that is mentioned in the main syllabus through questions anamata. ఓకేనా? సో ఈ పర్టికులర్ బ్యూటిఫుల్ కోర్స్ వచ్చేసి జస్ట్ 7,999 ప్రైస్ కి మాత్రమే మేము ఇస్తున్నాం అనమాట. ఇంకొకటి వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కి కూడా ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ తీసుకున్నాము. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఇందులో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో ప్రతిదీ డీల్ చేస్తాము. లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఇస్తాము ఈ కోర్స్ యొక్క కంటెంట్ కి. ఓకేనా? దీని ప్రైస్ చూసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ 4,999 అనమాట. సో మీరు చూసుకుంటే ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి కదా. సో త్వరలోనే మనము ఈ ప్రైజెస్ ని హైక్ చేస్తాము. సో మీరు ఫాస్ట్ గా మీకు ఏమైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో ది కాంప్రహెన్సివ్ సొల్యూషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మీరు చూసుకుంటే మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే 63059 55532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వాట్ ఎవర్ ద కోర్సెస్ దట్ యూ వాంట్. ఐ రిపీట్ ద నంబర్ అగైన్ 63059 55532. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో మరి. So before solving today's question, so
ఒక brief background ఇస్తాను DPSPSC related, then we'll get into the questions. Okay, so the Sapru committee in 1945 suggested two categories of individual rights. So Sapru committee అనేది 1945 లో ఇండిపెండెన్స్ రాకముందే సప్రూ కమిటీ అనే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అది 2 type of individuals rights ని రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఒక టైప్ వచ్చేసి జస్టిషియబుల్ గా ఉండాలి. జస్టిషియబుల్ అంటే ఏంటి? విచ్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ది కోర్ట్. అవునా? ఇంకొక టైప్ ఆఫ్ రైట్స్ వచ్చేసి నాన్ జస్టిషియబుల్ గా ఉండాలి, అంటే విచ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ద కోర్ట్స్ అనమాట. సో జస్టిషియబుల్ పార్ట్స్ ని మనం ఇండిపెండెన్స్ తర్వాత కాన్స్టిట్యూషన్ ని తీసుకొచ్చినప్పుడు దీన్ని మనం ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నాము. సో వెరాజ్ నాన్ జస్టిషియబుల్ రైట్స్ ఆర్ నోన్ యాజ్ ది DPSPs, ఆర్ వి కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓకేనా? సో దాని యొక్క అబ్రివేషన్ అది. సో DPSPs అనేవి దే ఆర్ ది ఐడియల్స్ విచ్ ఆర్ మెంట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ by the state when it formulates policies and enact laws. So there are various definitions to directive principles of the state policies. So మీరు చూసుకుంటే ఈ DPSPs లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక గవర్నమెంట్ దాని యొక్క పాలసీస్ కానీ దాని యొక్క స్కీమ్స్ ని కానీ ఫ్రేమ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆర్బిటరీ పవర్ అనేది గవర్నమెంట్ కి ఉండదు. సో ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. సో ఇట్ హ్యాస్ టు కీప్ సమ్ ఫీచర్స్ ఇన్ ఇట్స్ మైండ్ బిఫోర్ ఫ్రేమింగ్ సమ్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్. అర్థమైంది అనుకుంటున్నా. లాస్ నైనా పాలసీస్ నైనా ఏది ఫ్రేమ్ చేయాలి అన్నా DPSPs ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాటిని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట. సో DPSPs కి సెవెరల్ డెఫినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో they are an instrument of instructions which are enumerated in the Government of India Act 1935. So 1935 Government of India Act లో గవర్నర్ జనరల్ కి మిగతా వాళ్ళ కోసం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండేవన్నమాట. సిమిలర్ గా DPSPs ని కూడా మనము ఇండిపెండెన్స్ తర్వాత తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ DPSPs వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. ఎకనామిక్ డెమోక్రసీను ఇంకా సోషల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మనకి DPSP. సో వెరాజ్ పొలిటికల్ డెమోక్రసీ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ ద్వారా వస్తే, ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ వచ్చేసి మనకి DPSPs ద్వారా వస్తాయి అనమాట. ఓకేనా? సో DPSPs అనేవి మనకి దే ఆర్ ది ఐడియల్స్ ఆర్ రైట్స్ విచ్ ఆర్ నాట్ జస్టిషియబుల్, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ది కోర్ట్ ఆఫ్ లా. ఓకేనా? సో మనకి DPSPs ని సెవెరల్ టైప్స్ గా మనము విభజించవచ్చు అనమాట. వీ కెన్ లైక్ క్లాసిఫై దేమ్ ఇంటూ సెవెరల్ పార్ట్స్. సో మీరు చూసుకుంటే కాన్స్టిట్యూషన్ లో ఇలా పార్ట్స్ గా డివైడ్ చేయలేరు. హవెవర్ మన బెటర్ అండర్స్టాండింగ్ కోసం సో మనం స్టాండర్డ్ బుక్స్ లో కానీ డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ లో కానీ మనకి 3 parts గా డివైడ్ చేస్తూ ఉంటారు జనరల్ గా. సో టీచింగ్ కోసం కానీ ఈజీ అండర్స్టాండింగ్ కోసం కానీ 3 parts గా మనం డివైడ్ చేసి చదవచ్చు. హవెవర్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్లీ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఒరిజినల్ గా కాన్స్టిట్యూషన్ లో క్లాసిఫై అనేది చేయలేరు అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ఒరిజినల్లీ క్లాసిఫైడ్ DPSPs, బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కంటెంట్ అండ్ డైరెక్షన్ దర్ యూజువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఒకటి వచ్చేసి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, ఇంకొకటి వచ్చేసి గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇంకొకటి వచ్చేసి లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? దే ఆర్ ఆన్ ద లైన్స్ ఆఫ్ సోషలిజం. సోషలిజం లో ఏముంటాయి? జస్టిస్, ఈక్వాలిటీ, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అలాంటివి. అవునా? సో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఎలాంటివి ఉంటాయి? కాటేజ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం, మోడర్నైజేషన్ మీద కాకుండా విలేజ్ ఎకానమీ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం. ఓకే, సో అలాంటివి గాంధీయన్ ప్రిన్సిపల్స్. సో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివితే మనకు గాంధీజీ ఐడియాలజీ అనేది అర్థమైపోతుంది. లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటే కొంచెం లిబరల్ గా, కొంచెం లాజికల్ గా, రాషనల్ గా, ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించేవి లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఈ 3 విభాగాలుగా మనము DPSPs ని చదవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేసి దెన్ విల్ గెట్ ఇన్ టు ద సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఫస్ట్. ఓకేనా? So the question is, consider the following statements. So directive principles of state policies are not amendable, not enforceable by any court, fundamental in the governance of the country. So which of the above statements are correct? 192, 193, 293, 1, 2 and 3. సో మీరు కరెక్ట్ పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 3 అనమాట. మీకు లాస్ట్ క్లాసెస్ లో నేను చెప్పింది మీకు గుర్తుంటే, ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది అన్లెస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని డిస్టర్బ్ చేయకుండా చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను. సో కేశవానంద భారతి కేసు గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఫండమెంటల్ రైట్స్ నే అధికారం లైక్ అమెండ్ చేసే
సవరణ చేసే అధికారం పార్లమెంట్ చేతిలో ఉన్నప్పుడు వై కాన్ డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్, దే కెన్ బి ఈజీలీ అమెండబుల్. అవునా? సో అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో ఫస్ట్ ఎలిమినేట్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. హవెవర్ మనకి మిగతా రెండు కూడా తెలుసు. సో మనకు తెలుసు గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీకి డిపిఎస్పీస్ అనేవి ఫండమెంటల్స్ అనమాట. నేను ఇంతకు ముందే చెప్పాను. సో ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ తీసుకురావాలన్నా, పార్లమెంట్ ఏదైనా చట్టం ఫ్రేమ్ చేయాలన్నా, ఏదైనా ఫండమెంటల్ డ్యూటీస్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. అవునా? సో అండ్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఆఫ్ లా అని ఇంతకు ముందే చెప్పాను. సో 2 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఫర్దర్ కంటెంట్ నేర్చుకునే ముందు ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో మనం లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్న ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా? టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, to safeguard public property and abjure violence, to uphold and protect the sovereignty, integrity and unity of India, to practice family planning and to control population. So ఆన్సర్ ఏంటో ట్రై చేయండి 4 ఆప్షన్స్ లో. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. మనం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్కడా చదవలేదు, ప్లస్ మిగతా 3 గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ నాట్ ఫండమెంటల్ రైట్ అన్నాడు కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనము పార్ట్ 1 లో ఏముంటుందంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనం అది ఇంకో వీడియోలో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. సో మనం అది డిస్కస్ చేయలేదు, బట్ పార్ట్ 2 నుంచి మనం లైన్ గా డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో పార్ట్ 2 ఇస్ రిలేటెడ్ టు మనం ఆల్రెడీ చదివాము సిటిజన్షిప్. సో ఇది ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మనం కంప్లీట్ గా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటాయి అన్నమాట. సో పార్ట్ 3 లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ లాస్ట్ 3-4 క్లాసెస్ లో మనం ఫినిష్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4 ఏంటంటే డిపిఎస్పీస్ అనమాట. సో డిపిఎస్పీస్ ఓకే, పార్ట్ 4 డిపిఎస్పీ. సో ఇందులో మనం 36 నుంచి ఆర్టికల్ 51 వరకు కవర్ చేస్తాం. సో పార్ట్ 4A ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ లో ఆర్టికల్ 51A. సో ఇది మనం ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ తోనే కవర్ చేయడం జరిగింది. సో మనకి పార్ట్ 4 డిపిఎస్పీస్ కంప్లీట్ చేస్తే 4A వరకు కంప్లీట్ గా చేసిన వాళ్ళం అవుతాం, ఎక్సెప్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ కూడా మనము డెఫినెట్ గా ఒక వీడియో తీసుకొని సాల్వ్ చేద్దాం. సో ప్రతి ఒక్కటి త్రూ MCQs డీటెయిల్డ్ గా మనకు అన్ని కవర్ అయిపోవాలనేది ఈ పర్టికులర్ సిరీస్ యొక్క ఆలోచన అనమాట. ఓకేనా? సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సో దే రిజంబుల్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో విచ్ ఆర్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు అంటే సో దీస్ యాక్ట్ యాజ్ అ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని. సో మనకి ఈ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నావెల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దే యాక్ట్ యాజ్ అ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అలాంగ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ అని అనడం జరిగింది అనమాట. ఓకే, సో మనకి అప్పట్లో ఉన్న 1935 యాక్ట్ లో మనకి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవేంటంటే దీస్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ది గవర్నర్ జనరల్ అనమాట. సో గవర్నర్ జనరల్స్ ఆర్ గవర్నర్స్ ఆఫ్ ది కాలనీస్ అప్పుడు ఉండేవాళ్ళు కదా, డిఫరెంట్ కాలనీస్ కి డిఫరెంట్ గవర్నర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 లో ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే మనం ఇప్పుడు డిపిఎస్పీస్ ని తీసుకురావడం జరిగింది అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఐరిష్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఐరిష్ అంటే నథింగ్ బట్ ఐర్లాండ్, డి అంటే డిపిఎస్పీస్. అవునా? గుర్తుపెట్టుకోమని మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఓకే, సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం డిపిఎస్పీస్ ని తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు, మనం ఐరిష్ నుంచి చేసుకున్నాం. ఐరిష్ వాళ్ళు వచ్చేసి స్పానిష్ నుంచి తీసుకున్నారు, ఇండియన్స్ వచ్చేసి ఐరిష్ నుంచి తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? So the constitution does not contain any classification of the DPSPs as I have already told you. However, మన కన్వీనియన్స్ ఆఫ్ స్టడీస్ కోసం మనం దాన్ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో బిఎన్ రావ్, so he was a constitutional advisor kada. He recommended that rights of an individual should be divided into justiciable and non-justiciable గా కావాలి. జస్టిషియబుల్ లో ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, నాన్ జస్టిషియబుల్ లో డిపిఎస్పీస్ ఉండాలని చెప్పేసి అతను కూడా చెప్పడం జరిగింది. ఓకేనా?
సో ఈ మైన్యూట్ ఫ్యాక్ట్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు డిపిఎస్పీస్ ని డిఫరెంట్ పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకుంటాము. ఒకటి వచ్చేసి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ గా, ఇంకొకటి వచ్చేసి గాంధీయన్ ప్రిన్సిపల్స్ గా, ఇంకొకటి వచ్చేసి లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ గా. దీని మీనింగ్ కూడా మీకు లాస్ట్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? సో నాకు సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కింద ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A. సో క్యాపిటల్ ఏ ఉంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్ ఉన్నప్పుడు అది అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసినామని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఆర్టికల్ 41, ఆర్టికల్ 43, ఆర్టికల్ 43A అండ్ ఆర్టికల్ 40, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్ 40, 43, 43 క్యాపిటల్ బి, 46, 47 అండ్ 48 ఉన్నాయన్నమాట. ఓకే, సో లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ లో మనకి 44, 45, 48, 48A, 49, 50 అండ్ 51. సో ఇవి ఆర్టికల్స్ ఒక్కొక్క దాని కింద ఉన్నాయి. సో మనము దీనికి ట్రిక్స్ అనేవి మనం నేర్చుకోలేము, నంబర్స్ త్రూ ఉన్నాయి కాబట్టి ట్రిక్స్ అనేవి సో మనం అన్నిటికీ నేర్చుకుంటే కొంచెం కష్టం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనము ఒక పర్టికులర్ ప్రిన్సిపల్స్ ని చదివినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట అది దేని కిందకి వస్తుందని, లిబరల్ ప్రిన్సిపలా లేకపోతే గాంధీయన్ ప్రిన్సిపలా లేకపోతే సోషలిస్ట్ ప్రిన్సిపలా అని. సో మనం చదువుతూనే మనకు అర్థమైపోతుంది. స్పెషల్ గా మనము ఇది గాంధీయన్, ఇది సోషలిస్ట్, ఇది లిబరల్ అని స్పెషల్ గా మన బ్రెయిన్ మీద స్ట్రెస్ పెట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హవెవర్ ఏ ఆర్టికల్ దేనికి సంబంధించినది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి దానికి ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ నేను ట్రిక్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? So let's start with DPSP's socialistic principles first. సో మీరు చూసుకుంటే ఆర్టికల్ 38 నుంచి ఇక్కడ చూపెడుతున్నారు కదా, మరి ఆర్టికల్ 35 కూడా ఉంటుంది కదా మ్యామ్ అంటే ఎస్, ఆర్టికల్ 35 కూడా ఉంటుంది. ఆర్టికల్ 35 వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్స్, ఇట్ విల్ టెల్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అన్నమాట. సో మనకి ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేసే ముందు స్టేట్ యొక్క డెఫినేషన్ ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ ఆర్టికల్ 36 లో మనకి డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ ఇచ్చారు. సో ఆర్టికల్ 36 ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్ అంటే 36 ని ఎలా రాసుకోవచ్చు, 12x3 అని రాసుకోవచ్చు, అవునా? ఆర్టికల్ 12 is also a definition of the state which is related to the fundamental rights. So article 36, 12x3 is 36. So 36 is also a fundamental DPSPs కి సంబంధించిన స్టేట్ డెఫినేషన్, ఓకేనా? స్టేట్ యొక్క డెఫినేషన్ ని ఆర్టికల్ 12 లో ఫండమెంటల్ రైట్స్ కోసం ఇచ్చారు, ఆర్టికల్ 36 లో డిపిఎస్పీస్ కోసం ఇచ్చారు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? నెక్స్ట్ ఆర్టికల్ 27, ఆర్టికల్ 37 లో ఏమి ఇచ్చారంటే ఎన్ఫోర్సబిలిటీ గురించి ఇచ్చారు. అంటే సో డిపిఎస్పీస్ అనేవి దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి పర్టికులర్ గా దేనికి రావు, అంటే సోషలిస్ట్ కింద గాంధీయన్ కింద లాగా కాకుండా ఇవి స్పెషల్ ఆర్టికల్స్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కరెక్ట్ గా చదవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 38 నుంచి మనము క్లాసిఫికేషన్స్ లో భాగంగా చదువుతాం అనమాట. Okay, so article, let's start with article number 38. Give me a second. Yeah. ఆర్టికల్ నంబర్ 38 నుంచి చదువుదాం. సో అంతకన్నా ముందు డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే సో డిపిఎస్పీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ ఎయిమ్ ఎట్ ప్రొవైడింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అండ్ సెట్ ద పార్ట్ టువర్డ్స్ ద వెల్ఫేర్ స్టేట్ అండ్ ద వేరియస్ ఆర్టికల్స్ దే డైరెక్ట్ ద స్టేట్ టు. సో మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి పొలిటికల్ జస్టిస్ గురించి ఆలోచిస్తే మనకి డిపిఎస్పీస్ వచ్చేసి సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ గురించి ఆలోచిస్తాయి అనమాట, ఓకేనా? సో ఇనిషియల్ గా మనము సోషలిస్టిక్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, సో డిపెండింగ్ ఆన్ ది సోషలిస్టిక్ ఐడియాలజీస్ అంటే ఏంటి, ఈక్వాలిటీ, జస్టిస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు, ఇలాంటి ఐడియాలజీస్ అన్ని సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తాయి. అందులో మనం చదివే ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ఆర్టికల్ నెంబర్ 38, ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్ కదా, ఫస్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ ఏం మెన్షన్ చేసి ఉంటుంది, ప్రియాంబుల్ అన్న, ప్రియాంబుల్ గుర్తొస్తుంది. స్టార్టింగ్ అనగానే మనకు ప్రియాంబుల్ గుర్తొస్తుంది. సో 36, 37 పక్కన పెడితే మన క్లాసిఫికేషన్ లో భాగంగా వచ్చే ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 38. సో ఆర్టికల్ 38 ప్రియాంబుల్ కూడా స్టార్టింగ్ లో ఉంటుంది, ఆర్టికల్ 38 కూడా స్టార్టింగ్ లో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో మరి ప్రియాంబుల్ లో ఉన్న కొన్ని ఫీచర్స్ మనకి ఆర్టికల్ 38 లో కూడా కనిపిస్తాయి అనమాట. సో ప్రియాంబుల్ లో మనం చూస్తాం, దేని గురించి చూస్తాము, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. జస్టిస్ లో భాగంగా సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఉండాలని మీకు చెప్పాను. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 38. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను,
జలేబీ ట్రిక్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రియాంబుల్లో. జలేబీలో జే వచ్చేసి జస్టిస్ అని చెప్పాను కదా. జస్టిస్ లో మనకి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ దానికి సంబంధించిన ఆర్టికల్ 38 డిపిఎస్పీస్ కింద ఉంటుంది అనమాట. ఓకేనా, ట్రిక్ గుర్తుండిపోతుంది కదా మీకు. సో ఐ రిపీట్ ఇట్ అగైన్. మనకి రాజ్యాంగంలో ఫస్ట్ భాగం ఏంటి? ప్రియాంబుల్. ఫస్ట్ స్టార్టింగ్ మెన్షన్ చేసి ఉంటుంది ఏంటి? ఇండెక్స్ పేజ్ లాగా ప్రియాంబుల్ ఉంటుంది. సో మనకి డిపిఎస్పీస్ లో కూడా 36, 37 పక్కన పెడితే పార్ట్స్ లో భాగంగా అంటే లైక్ 36, 37 ఏమో జనరల్ ఆర్టికల్స్. ఓకే, డిపిఎస్పీస్ లోనే జనరల్ ఆర్టికల్స్. బట్ స్పెసిఫిక్ ఆర్టికల్స్ వచ్చేసి 38 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 38 అనేది ఫస్ట్ ఆర్టికల్, అవునా? సో ఫస్ట్ ఆర్టికల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రియాంబుల్. So promote the welfare of the people by securing a social order through justice, that is social, economic and political, and to minimize inequalities. Inequalities ని కూడా తగ్గించాలి. దేంట్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, స్టేటస్ ఇన్ఈక్వాలిటీస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా, ఇక్కడ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి కీవర్డ్స్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, స్టేటస్ కి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్, ఫెసిలిటీస్ ఇవ్వడంలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ కి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఆర్టికల్ నెంబర్ 38 లో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్స్ గురించి చెప్తున్నారు. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ జస్టిస్. ఎలాంటి జస్టిస్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అండ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఆర్టికల్ నెంబర్ 39 ఐమ్ సారీ, 38 అయిపోయింది కదా, 39. సో 39 వచ్చేసి టు సెక్యూర్ సిటిజన్స్ రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఫర్ ది కామన్ గుడ్. సో నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ ని అండర్లైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే ఎల్డిసి, పిహెచ్సి ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎల్ అంటే లైవ్లీహుడ్, డి అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్, సి అనగానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఓకే, పి అనగానే పే ఫర్ ఈక్వల్ వర్క్, హెచ్ అనగానే హెల్త్ కి రిలేటెడ్, సి అనగానే చిల్డ్రన్. సో ఎల్డిసి, పిహెచ్సి ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్ అంటే, ఎల్డిసి అంటే మనము లోవర్ డివిజన్ క్లర్క్ అన్నా, లేకపోతే లెస్ డెవలపింగ్ కంట్రీ అన్నా, లేకపోతే లో డెవలపింగ్ కంట్రీ అన్నా అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ లోవర్ డివిజన్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతను లోవర్ డివిజన్ క్లర్క్ కాబట్టి అతని దగ్గర అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి పబ్లిక్ హెల్త్ సెంటర్ కి వెళ్తాడు అనమాట. నాట్ ఫర్ ది ప్రైవేట్ హెల్త్ సెంటర్, హీ విల్ గో టు పబ్లిక్ హెల్త్ సెంటర్. ఓకేనా, సో ఎల్డిసి విల్ గో టు పబ్లిక్ హెల్త్ సెంటర్. ఓకే, ఎల్డిసి, పిహెచ్సి గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే ఏంటి? లైవ్లీహుడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. టు సెక్యూర్ సిటిజన్స్ రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. లైవ్లీహుడ్ కి సంబంధించిన ఆర్టికల్ 39A అన్నమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ బి లో వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. 39B డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. ఎల్డిసి లో డి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఫర్ ద కామన్ గుడ్. కమ్యూనిటీలో రిసోర్సెస్ అనేవి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే అందరి యొక్క కామన్ గుడ్ ని దృష్టిలో పెట్టుకొని. ఓకేనా, నెక్స్ట్ సి వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్ ని ప్రివెంట్ చేయాలి. ఓకే, ఒక్కొక్కరి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 1% దగ్గర, టాప్ 1% రిచ్ పీపుల్ దగ్గర మనకి ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం టాప్ 1% రిచ్ పీపుల్ దగ్గర 95 to 96% ఆఫ్ ది ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఇండియాలో ఉన్న మొత్తం ఇన్కమ్ 100 రూపీస్ అయితే 95 to 96 రూపీస్ మనకి రిచ్ పీపుల్ టాప్ 1% దగ్గర ఉంటే మిగతాదంతా బాటమ్ 4% మీద ఉంటుంది అనమాట. ఓకేనా, సో అలాంటి ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్ ని తగ్గించాలి అని చెప్పేసి చెప్పేదే మనకి 39C అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో పి అంటే పే, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, ఒక పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదైనా ఆఫీస్ లో, పబ్లిక్ ఆఫీస్ లో పని చేస్తున్నా అనుకోండి. ఓకే, సో ఆ పబ్లిక్ ఆఫీస్ లో నాకెంత లైక్ ఒక మెన్కి ఎంత, నేను చేసే పని మెన్ కూడా చేస్తున్నారు, ఒక మొగతను కూడా చేస్తున్నారు అనుకోండి, అతనికి ఎంత పే చేస్తున్నారో నాకు కూడా అంతే పే చేయాలి, ఎందుకంటే మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ పే ఉండాలని చెప్పేసి చెప్తుంది అనమాట.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ ఇది 39D, ఇంకొకటి వచ్చేసి ఈ ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అగేన్స్ట్ ఫోర్సబుల్ అబ్యూస్. సో ఫోర్సబుల్ అబ్యూస్ కి అగేన్స్ట్ గా సో ఫోర్సబుల్ అబ్యూస్ అనేది ఉండకూడదు, ఎందుకంటే హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేని కోసం చెప్తుంది, హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ యొక్క హెల్త్, చిల్డ్రన్ యొక్క హెల్త్ గురించి చెప్తుంది అనమాట. సో విచ్ ఇస్ అగైన్ ద ఫోర్సబుల్ అబ్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ వచ్చేసి సి అన్నమాట. సి అంటే చిల్డ్రన్, ఆపర్చునిటీస్ ఫర్ ది హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ గురించి, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడేది 39F అన్నమాట. ఓకేనా. ఎల్డిసి పిహెచ్సి గుర్తుండనే అనుకుంటున్నా. ఎల్ అంటే లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్, డి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్, సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్, పి అంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, హెచ్ అంటే హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అగేన్స్ట్ ది ఫోర్సబుల్ అబ్యూస్, అండ్ సి అనగానే ఆపర్చునిటీస్ ఫర్ ది హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఓకేనా. నెక్స్ట్ సో ఆర్టికల్ 39A అన్నమాట. ఇప్పుడు ఆర్టికల్ 39 మనం ఆల్రెడీ చదివాము. సో ఆర్టికల్ 39 లో ఇంకొక పార్ట్ వచ్చేసి ఆర్టికల్ 39A. సో ఆర్టికల్ 39A ఆల్రెడీ చదివాం కదా మ్యామ్ అంటే, అది క్యాపిటల్ ఏ కాదు, మనం చదివింది స్మాల్ ఏ అనమాట. సో మనకి క్యాపిటల్ ఏ అనేది మనకి అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఏ అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ అయ్యాయో నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. సో ఈక్వల్ జస్టిస్ ఉండాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి. అంటే మనకి లీగల్ గా ఏదైనా అవసరం ఉంటే ఫ్రీగా, పూర్కి ఫ్రీగా ఆ ఎయిడ్ అనేది అవైలబుల్ గా ఉండడం అనేది ఆర్టికల్ 39A చెప్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ 41. సో 40 అనేది లేదు, మీరు గమనిస్తే 38 చూసుకున్నాము, 39 చూసుకున్నాం, 39A చూసాము, అండ్ 40 చూడకుండా 41 చూస్తున్నాం డైరెక్ట్ గా. 41 చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసబిలిమెంట్, సెక్యూర్ సిటిజన్స్ రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్. సో మీరు చూసుకుంటే 41 అంటే ఏంటి, 4 - 1 ఎంత వస్తుంది, 3 అన్నమాట. 3 పర్టికులర్ రైట్స్ ని ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, సిక్నెస్ కి, లేకపోతే డిజబుల్ పీపుల్ కి, అన్ఎంప్లాయిడ్ పీపుల్ కి ఇస్తుంది అనమాట మనకి ఆర్టికల్ 41. రైట్ టు వర్క్ ఇస్తుంది. ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ కదా, అన్ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ ఆపర్చునిటీస్ కావాలి, రైట్ టు వర్క్ ఇస్తుంది అలా. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారంటే ఎడ్యుకేషన్ కూడా బాగాలేదని అర్థం. అండ్ ఓల్డ్ ఏజ్ కి కానీ, సిక్ పీపుల్ కి కానీ, డిసేబుల్డ్ పీపుల్ కానీ ఎడ్యుకేషన్ కావాలి, వర్క్ కావాలి, వాళ్ళకి కూడా పబ్లిక్ అసిస్టెన్స్ కావాలి. సో మనకి 41 అనగానే ఏం గుర్తు రావాలి, 4 - 1 3 అంటే 3 రైట్స్ ఉంటాయి, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. ఓకే. సో ఆర్టికల్ 38 చూసాము, 39 చూసాము, 39A చూసాము, 41 చూసాము. 38 అనేది స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి ప్రియాంబుల్ లో ఉన్న ఐడియాలజీస్ 38 లో ఉంటాయి. 39 లో మనము ఎల్డిసి పిహెచ్సి అనేది చూసాము. ఓకే. లైవ్లీహుడ్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ చిల్డ్రన్. సి వచ్చేసి ఆపర్చునిటీస్ ఫర్ ది హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. సో 39A వచ్చేసి లీగల్ ఎయిడ్ గురించి, ఈక్వల్ జస్టిస్ గురించి. 41 వచ్చేసి 4 - 1 3 రైట్స్ గురించి ఉంటాయి, ఫర్ ఓల్డ్ ఏజ్, సిక్, డిసబుల్, సెక్యూర్ అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ కోసం రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఇక్కడ అన్ని గమనిస్తే ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఇవన్నీ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ని, లైక్ సోషలిజం ఐడియాలజీస్ ఉన్నవే ఉన్నాయి, అవునా. సో అందరికి ఈక్వాలిటీ ఉండడం, ఒకరి దగ్గర వెల్త్ ఉండకపోవడం, మెన్ కి విమెన్ కి ఈక్వల్ గా చూడడం, చిల్డ్రన్ యొక్క హెల్దీ డెవలప్మెంట్, పూర్ కి లీగల్ ఎయిడ్ ఇవ్వడం, ఇవన్నీ ఏంటి, పావర్టీ రిమూవల్ అండ్ ఈక్వాలిటీస్ ని తీసుకురావడం, అవునా. సో అన్ని సోషలిస్టిక్ ఐడియాలజీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి మనం చదివిన ఆర్టికల్స్ అన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 42 అనమాట. సో 41 చూసాము, 40 అయితే స్కిప్ చేసాము. ఆర్టికల్ 40 ని స్కిప్ చేసి ఆర్టికల్ 41 చూసాం. 4 - 1 3 అంటే 3 రైట్స్ అని చెప్పారు, అవునా. సో నెక్స్ట్ ఆర్టికల్ 42 చూస్తాం. ఆర్టికల్ 42 లో మనకి మేక్ ప్రొవిజన్స్ ఫర్ ది జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ ది వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. సో మనకి 42 అనగానే ఒకటి గుర్తు రావాలి, నార్మల్ గా 42 వీక్స్ జెస్టేషన్ పీరియడ్ అనేది ఉంటుంది, అవునా. సో జెస్టేషన్ పీరియడ్ విల్ బి ఫర్ 42 వీక్స్. అలా మీకు 42 గుర్తుండాలి. సో అది రిలేటెడ్ టు ఉమెన్ అండ్ మదర్ మెటర్నిటీ కాబట్టి మెటర్నిటీ రిలీఫ్ అని గుర్తుపెట్టుకోండి. సో మేక్ ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. ఓకేనా. మెటర్నిటీ రిలీఫ్ కోసం
ఓకే, సో హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ ఉండాలి. మెటర్నిటీ రిలీఫ్ ఉండాలి, వర్క్ లో హ్యూమన్ కండిషన్స్ ఉండాలి, జస్టిస్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది ఓన్లీ మెటర్నిటీ రిలీఫ్ కోసమే కాదు, జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఎట్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ నంబర్ 42. ఓకేనా, నెక్స్ట్ Article number 43. So secure a living wages, a decent standard of living and social and cultural opportunities for all the workers. So living wages గురించి మాట్లాడేది ఆర్టికల్ నంబర్ 43 అన్నమాట. ఓకేనా, సో ఆర్టికల్ నంబర్ 43, a decent standard of living and social and cultural opportunities for all the workers. సో న్యూమరాలజీలో మనకి 43 అనేది ఒక లక్కీ నంబర్, మాస్టర్ నంబర్ అంటారు అనమాట. సో గుర్తు పెట్టుకోవాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇఫ్ యూ డోంట్ నో దట్, ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి. 43 అనే నంబర్ ని న్యూమరాలజీలో మాస్టర్ నంబర్ అంటారు. మాస్టర్ నంబర్. ఓకే, సో మాస్టర్ అవునా, మాస్టర్ అనేవాడు వాళ్ళ యొక్క అతని దగ్గర పనిచేసే వాళ్ళకి లివింగ్ వేజెస్ ఇవ్వాలి, వేజెస్ కరెక్ట్ గా ఇవ్వాలి, అలా గుర్తుపెట్టుకోండి. సో 43 అంటే మాస్టర్ నంబర్ కాబట్టి మాస్టర్ లివింగ్ వేజెస్ ని కరెక్ట్ గా ఇవ్వాలి. సెక్యూర్ లివింగ్ వేజ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మాస్టర్ ఎప్పుడు వాళ్ళ యొక్క అతని దగ్గర పనిచేసే వాళ్ళకి డెఫినెట్ గా మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వాలి అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంతకన్నా పెద్ద ట్రిక్స్ నాకు దొరకట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఆర్టికల్ 43A చూడండి. సో 43లో ఇంకొకటి వచ్చేసి 43A, టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో 43 అనగానే మాస్టర్ నెంబర్ కాబట్టి 43 అన్నప్పుడు వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ ని సెక్యూర్ చేయడం కూడా మాస్టర్ యొక్క ఫంక్షన్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. Next, 47, raise the level of nutrition and the standard of living of people and to improve public health. సో దీనికి ఏం ట్రిక్ లేదు, జస్ట్ లైక్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా, సో మనం ఏమేమి నేర్చుకున్నాము, ఆర్టికల్ 36 వచ్చేసి డెఫినేషన్, ఆర్టికల్ 37 ఏమో ఎన్ఫోర్సబిలిటీ గురించి చెప్తుంది, అండ్ 38, 39 అండ్ 39A. ఓకే, 38 వచ్చేసి స్టార్టింగ్ ప్రియాంబుల్ రిలేటెడ్ ఉంటాయని చెప్పాను. 39 అండ్ 39A లో ఎల్డీసీ అండ్ పిహెచ్సి గురించి చెప్పాను. 39A లో వచ్చేసి లీగల్ ఎయిడ్ గురించి చెప్పాను. 40 అనేది లేదు, డైరెక్ట్ 41 అండ్ 4-1 3 రైట్స్ ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ 42 వచ్చేసి మనకి ఇట్ ఈస్ 42 జస్టిషన్ పీరియడ్, అలా మెటర్నిటీ రిలీఫ్, హ్యూమన్ కండిషన్స్ గురించి చెప్తుందని చెప్పాను. ఆర్టికల్ 43 మాస్టర్ నంబర్ కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేజ్, సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ద వర్కర్స్, అండ్ 43A వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్కర్స్, అండ్ 47 వచ్చేసి లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ అని చెప్పేసి చెప్పాను. ఓకేనా, ఇవన్నీ మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అనమాట. వీ హ్యావ్ ఫినిష్డ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేసి మళ్ళీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, టు ప్రొటెక్ట్ ది సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, టు రెండర్ కంపల్సరీ మిలిటరీ సర్వీస్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో టు డిఫెండ్ ద కంట్రీ అని చెప్పేసి అన్నారు కానీ కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి చూద్దాం. సో మీరు చూసుకుంటే గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అంటే, విలేజ్ బేస్డ్ ఇండస్ట్రీస్ మీద లేదా కాటేజ్ ఇండస్ట్రీస్ మీద ఎంఫసైజ్ చేయడం, కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఎంఫసైజ్ చేయడం, SC/ST వెల్ఫేర్ గురించి చూడడం, ఓకే, ఆల్కహాల్ ని క్విట్ చేయడం, ఇలాంటివి ఉంటాయి అవునా. సో కౌస్ గురించి, కౌస్ స్లాటరింగ్ గురించి, అండ్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఓకే, హౌ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ షుడ్ బి, ఇలాంటి ఐడియాలజీస్ అన్ని మన గాంధీయన్ ఐడియాలజీస్ అని తెలుసు. సో మరి ఇప్పుడు గాంధీయన్ ఐడియాలజీస్ కి సంబంధించిన GPSPs ఏవేవి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో మీరు చూసుకుంటే, దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది గాంధీయన్ ఐడియాలజీ. దే ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఎనౌన్సియేటెడ్ బై గాంధీ డ్యూరింగ్ ద నేషనల్ మూవ్మెంట్ అండర్ ద వేరియస్ ఆర్టికల్స్. సో నేషనల్ మూవ్మెంట్ లో మనకి గాంధీజీ ఎలా అయితే కొన్ని ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యారో వాటిని చూసి అక్కడ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టిన ఆర్టికల్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ చూసుకుంటే మనము ఆర్టికల్ 40ని సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ లో స్కిప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ 40 ఇంక్లూడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో them with necessary powers and authority to enable them to function as units of self-government. సో ఫస్ట్ ఐడియాలజీ ఏంటంటే, సో గాంధీజీని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఫస్ట్ ఆయన ఒక పంచాయత్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు అనుకుందాం.
ఓకేనా. సో గాంధీజీ వాంటెడ్ పంచాయత్ సిస్టమ్ టు బి డెవలప్డ్ ఇనిషియల్లీ. సో ఇనిషియల్ గా పంచాయత్ అనేది డెవలప్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారనుకుందాం. సో అలా టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ నెసెసరీ పవర్స్ అండ్ అథారిటీ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ అ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ యూనిట్స్ గా అవి వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్టికల్ 40లో. నెక్స్ట్ ఆర్టికల్ 41, 42 ఆల్రెడీ మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ లో చదివాం కాబట్టి నెక్స్ట్ ఆర్టికల్ 43లో కూడా మనము మాస్టర్ నంబర్ అని చెప్పి గుర్తు పెట్టుకోమన్నాను. సో 43లో ఒక పార్ట్ మనం చదివేసాం, 43A కూడా మనం చదివేసాం. సో 43లో ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో అది మనము గాంధీయన్ దాంట్లో చదువుతాం అనమాట. సో టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ అన్ ఇండివిజువల్ ఆర్ కోఆపరేటివ్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఆర్ కార్పొరేషన్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఈ పంచాయతీ రాజ్ ఏదైతే ఫామ్ అయిందో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం. సో ఇలా స్టోరీలా గుర్తుపెట్టుకోండి, కాటేజ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం అనేది దాని యొక్క ఫస్ట్ పని. సో అది మనకి ఆర్టికల్ 43 కింద. ఇండస్ట్రీస్ లో మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్ ఉండాలి కాబట్టి సో మాస్టర్ నంబర్ 43 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 43లో బి, 43A ఆల్రెడీ చదివేశాం. 43B ఏదైతే ఉందో టు ప్రమోట్ వాలంటరీ ఫార్మేషన్, ఆటోనమస్ ఫంక్షనింగ్, డెమోక్రటిక్ కంట్రోల్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కార్పొరేటివ్ సొసైటీస్. సో ఇలాంటి ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి అంటే విలేజ్ లెవెల్లో పెద్దగా మన దగ్గర మనీ ఉండేవి కాబట్టి కోఆపరేటివ్ సొసైటీస్ ని ఫామ్ చేయాలి. ఓకేనా. సో దాని యొక్క వాలంటరీ ఫార్మేషన్ యొక్క ప్రమోషన్, ఆటోనమస్ ఫంక్షనింగ్ జరగాలి, డెమోక్రటిక్ కంట్రోల్ ఉండాలని చెప్పేసి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వస్తే ఆర్టికల్ నంబర్ 46. ఓకే. సో 44 ఇందులో లేదు, 45 ఇందులో లేదు, డైరెక్ట్ 46. సో ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SCs, STs అండ్ అదర్ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో నార్మల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 46 అంటే 6 - 4 is 2 సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లాడుతున్నారు, SCs and STs అండ్ అదర్ వర్కర్ సెక్షన్స్. ఓకే, SCs and STs. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసినప్పుడు ఎక్కువగా ఎంఫసిస్ అనేది SC, STs మీద పెట్టాలి, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. స్టోరీలో భాగంగా అలా గుర్తుపెట్టుకోండి. సో 46 is related to SCs and STs యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 47. సో ప్రొహిబిట్ ద కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో మీ అందరిని ఇంక్లూడ్ చేయాలంటే మీరు ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ అనేవి తీసుకోవద్దు అని చెప్పేసి గాంధీజీ గారు చెప్పారనమాట. అలా. ఓకే. ఆర్టికల్ 48. ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ calves and other milch and brought cattle and to improve their breeds. సో ఇప్పుడు నేను మీకు ట్రిక్ చెప్తాను చూడండి, ఒక్కసారి చూడండి. నేను మీకు ఒక్కొక్క ఆర్టికల్ నుంచి ఒక్కొక్క పర్టికులర్ వర్డ్ ని తీసుకున్నాను కదా, దాన్ని బట్టి ట్రిక్ చూడండి. సో గాంధీజీ గారు ఏం చెప్పారంటే, సో గాంధీయన్ ప్రిన్సిపల్స్ కదా, సో గాంధీజీ గారు ఏం చెప్తున్నారంటే మీరు ఒక పంచాయత్ ని డెవలప్ చేయండి. సో డెవలప్ చేసిన తర్వాత కాటేజ్ ఇండస్ట్రీస్ ని ఎలా డెవలప్ చేయాలో అనేది ఆలోచించండి అని చెప్తారు. సో అన్నట్టుగానే వీళ్ళు ఏం చేస్తారంటే కాటేజ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర సరిపోని మనీ లేకపోవడంతో సో కాటేజ్ ఇండస్ట్రీస్ ని కోఆపరేటివ్ సొసైటీస్ లాగా ఎస్టాబ్లిష్ చేద్దాం. అందులో మెయిన్ ఎంఫసిస్ SCs and STs కి ఇద్దాము. అండ్ దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయాలంటే ఎవరైతే ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ ని తీసుకోరో అండ్ ఆల్సో ఈ డ్రింక్స్ ని తీసుకోకుండా కౌ యొక్క మిల్క్ తీసుకుంటారో ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం అని చెప్పేసి అంటారు అనమాట. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఓకే, దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ మీరే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో పంచాయత్ వచ్చేసి ఆర్టికల్ 40. సో అందులో మనం 40 స్కిప్ చేసాం కాబట్టి ఇక్కడ 40 యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కాటేజ్ ఇండస్ట్రీ అనగానే మనకి మాస్టర్ సర్వెంట్ రిలేషన్ గుర్తు రావాలి, కాటేజ్ ఇండస్ట్రీస్. సో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా దానికి రిలేటెడే కాబట్టి 43B. 43 ఆల్రెడీ అక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ 43B. నెక్స్ట్ SCs and STs 6 - 4 అని చెప్పాను, సో 46. ఓకే. నెక్స్ట్ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ 47 అండ్ ఇది 48. సో SCs తర్వాత మనకి లైన్ గా నంబర్స్ వచ్చేసి 46, 47, 48. ఓకేనా, గుర్తుండిపోతాయి కదా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఇచ్చిన వాటిల్లో ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించినవి ఏవి కావు. టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియాస్ విచ్ inspired our national struggle to freedom, to value and preserve the rich heritage of our composite culture, to promote and
promote the educational and economic interest of the weaker sections of the people, especially the scheduled caste and scheduled tribe, to protect all monuments of historic interest and national importance. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 3 and 4 అనమాట. మీరు చూసుకుంటే హెరిటేజ్ గురించే చదివాము. ఎఫ్ ఫర్ ఫోర్ట్స్ అంటే హెరిటేజ్ అలా చెప్పాను. అండ్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, నోబెల్ ఐడియాల్స్ ఫర్ నేషనల్ స్ట్రగుల్ ఫ్రీడమ్, బి ఫర్ బాపూజీ, బి నేషనల్ స్ట్రగుల్ అలా చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో. సో ఇవి రెండు ఉంటాయి. వెర్ as 3 and 4 అనేవి దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫండమెంటల్ డ్యూటీస్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇది ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యొక్క వీకర్ సెక్షన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చదువుకున్నాం, ఇంతకు ముందే చదివాము. సో 43B లో 43లో కాదు 46లో చదివాము, అవునా. సో 6 - 4 ఇస్ 2, దట్ ఈస్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పాను కదా మీకు. 46లో గాంధీ ప్రిన్సిపల్స్ లో చదివాము అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము డిపిఎస్పీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ గురించి చూద్దాము. సో దీస్ ప్రిన్సిపల్స్ రిఫ్లెక్ట్ ద ఐడియాలజీ ఆఫ్ లిబరలిజం అండర్ వేరియస్ ఆర్టికల్స్ దే డైరెక్ట్ టు ద స్టేట్ టు. ఓకేనా, లిబరల్ ఐడియాలజీస్ తో ఉన్న ఆర్టికల్స్ ని లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటాము. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ నంబర్ 44, వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్. సో 44 విచ్ ఇస్ రిలేటెడ్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ఓకేనా, సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉంటాయి. కొన్ని మనకి టోటల్ గా లాస్ లో కొన్ని క్రిమినల్ లాస్ ఉంటాయి, కొన్ని సివిల్ లాస్ ఉంటాయి, అవునా. సివిల్ చట్టాలు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క రిలీజన్ కి ఒకలా. క్రిమినల్ లాస్ మాత్రం అందరికీ ఒకేలా ఉంటాయి. సో రీసెంట్ గా మనం ఐపీసీని కూడా అండ్ సిఆర్పిసిని వీటిని రిప్లేస్ చేస్తూ కొత్త లాస్ ని తీసుకొచ్చాం కదా, వాటి పేర్లు ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, సివిల్ లాస్ వచ్చేసి మనకి హిందూస్ కి ఒకలా, ముస్లిమ్స్ కి ఒకలా, క్రిస్టియన్స్ కి ఒకలా, అలా మనకి డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ లాస్ ఉంటాయి. సివిల్ లాస్ అంటే ఏంటి, మ్యారేజ్ లాస్ కానీ, డైవర్స్ లాస్ కానీ, ఓకే, ఇన్హెరిటెన్స్ లాస్ కానీ అలాంటివి అనమాట. ఓకేనా, సో మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావాలి, ఈ సివిల్ లాస్ లో కూడా యూనిఫామిటీ ఉండాలి, ఏ రిలీజన్ అయినా సరే అందరికి ఒకలాంటి చట్టం ఉండాలి అని చెప్పేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ఓకేనా, సో అందరికి, హిందూస్ కి కానీ, ముస్లిమ్స్ కి కానీ, క్రిస్టియన్స్ కానీ, రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్, ప్రతి ఒక్కరికి సేమ్ సివిల్ లాస్ ఉండాలి, ఒక్కొక్క రిలీజన్ కి ఒక్కోలా ఉండకూడదు అని చెప్పేది యూనిఫామ్ సివిల్ కోడ్. మన దగ్గర గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి అది స్టార్టింగ్ నుంచి డ్యూరింగ్ ద పోర్చుగీస్ రూల్ నుంచి మనకి అక్కడ అది ఉంది కాబట్టి మనం అప్పటి నుంచి ఏమంటాము, గోవాలో మనకి సివిల్ కోడ్ అనేది అలానే ఉందన్నమాట. ఓకే మ్యామ్, అంతా స్టోరీ పక్కన పెట్టండి, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పండి. ఆర్టికల్ 44 లో అంటే ఆర్టికల్ 44 4 and 4 యూనిఫామ్ గా ఉన్నాయి, అవునా. 4 and 4 రెండు సేమ్, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకేనా, గుర్తుండిపోతుంది కదా ఆర్టికల్ 44. సో ఆర్టికల్ 44 లిబరల్ ఐడియాలజీ కాబట్టి, సో మోడర్న్ ఐడియాలజీ, రేషనల్ ఐడియాలజీ కాబట్టి మనకి ఆర్టికల్ 44 వచ్చేసి ఈ భాగంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏం చెప్తుంది అంటే ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. సో మనం ఇప్పటివరకు చదివింది ఏంటి, 6 to 14 years. కానీ ఇక్కడ ఏమంటున్నారు, చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అట్ ద ఎర్లీ ఏజ్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకే, 6 years కంప్లీట్ అయ్యే వరకు వచ్చిన ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్టికల్ 45 లో మెన్షన్ చేసింది. సో మనకి వెరాజ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఏం చేసాము, సో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 6 to 14 years గురించి మాట్లాడాము మనము. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసింది మాత్రం చైల్డ్హుడ్ కేర్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకే, సో 40 ఇదేం ఆర్టికల్ అమ్మా, 45 అనమాట. ఓకేనా, సో మనకి 45 ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్ అంటే 45 అంటే దీని డిఫరెన్స్ ఏంటి, 5 - 4 is 1. 1 అంటే ఏంటి, 1 అంటే చిన్న బేబీ, చిన్న ఏజ్ లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ నంబర్ 48. ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. సో మోడర్న్, సో అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ గాంధీయన్ ఐడియాలజీలో పెట్టొచ్చు కదా మ్యామ్ అంటే కాదు ఇక్కడ. సో మనకి గాంధీయన్ ఐడియాలజీలో ఆర్గానిక్ ఫార్మింగ్ అలాంటివి ఉంటాయి. సో వెరాజ్ మనకి లిబరల్ ఐడియాలజీ కాబట్టి మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సో ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. సో ఆర్టికల్ నంబర్ 48. ఓకే,
సో అది సో దీనికి ఏం ట్రిక్ లేదు, జస్ట్ అలా గుర్తుపెట్టేసుకోండి. ఆర్టికల్ నెంబర్ 49 చూడండి. సో ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్, ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ డిక్లేర్డ్ టు బి నేషనల్ ఇంపార్టెన్స్. సో మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, సో ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్, ప్లేసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ అండ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఫర్ ది నేషనల్ ఇంపార్టెన్స్. మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది జనరల్ గా ఆర్టికల్ 49. సో మనకి మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయట్లేదని జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అయింది. ఎందుకంటే ఇవి చాలా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి. మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయట్లేదని జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయింది, ఎందుకంటే వీటికి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. ఓకేనా? సో మాన్యుమెంట్ ని ప్రొటెక్ట్ చేయలేదని జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అయింది, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మ్యామ్ అంటే, మాన్యుమెంట్స్ కి రిలేటెడ్ ఆర్టికల్ 49, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ కి రిలేటెడ్ ఆర్టికల్ 50, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి రిలేటెడ్ ఆర్టికల్ 51. ఓకే, లైన్ గా ఉన్నాయి కాబట్టి అలా గుర్తుపెట్టేసుకోండి. ఆర్టికల్ 49 వచ్చేసి మనకి మాన్యుమెంట్స్ గురించి, వాటి యొక్క ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 50 అంటే హాఫ్ సెంచరీ అంటే హాఫ్ ఆఫ్ పవర్. ఈవెన్ ఎగ్జిక్యూటివ్ కైనా జ్యుడిషియరీ కైనా సపరేట్ గా ఈక్వల్ పవర్స్ ఇవ్వాలి అని చెప్తుంది ఆర్టికల్ 50 అనమాట. ఓకే, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 51 విచ్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డిపిఎస్పి కాబట్టి, ఎట్ లాస్ట్ మనం ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి ఆలోచించాలి కాబట్టి, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేసేది. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ కి గురించి, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడేది మనకు ఆర్టికల్ 51. సో మనం కొన్నిసార్లు ఏం చేస్తాము, ఇంటర్నేషనల్లీ మనం డిస్కస్ చేసుకున్నది కొన్ని చట్టాల ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూహెచ్ఓలో మనం ఏదైనా WHO ఏదైనా తీసుకొచ్చింది అనుకుందాం, ఏదైనా కంపల్సరీ ప్రొవిజన్, ఇది అన్ని కంట్రీస్ దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలని చెప్పేసి. సో మనం ఏ ఆర్టికల్ పరంగా మనం ఒప్పుకుంటామంటే ఆర్టికల్ 51 పరంగా ఒప్పుకుంటాం అనమాట. ఓకే, సో ఆర్టికల్ 51 పరంగా ఇంటర్నేషనల్ సైన్ చేసిన ట్రీటీస్ కి అనుసారం మనము మన దగ్గర కూడా చట్టాలు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, యూనిఫామ్ అంటే 4 and 4 యూనిఫామ్ గా ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 44. ఆర్టికల్ 45 5 - 4 is 1 అంటే ఎలిమెంటరీ కాబట్టి చిన్న ఏజ్, 5 - 4 1 కాబట్టి 1 years అంటే చిన్న ఏజ్ కాబట్టి బిలో 6 years ఉన్న వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేది ఆర్టికల్ 45. ఆర్టికల్ 48 అనేది యానిమల్ హస్బెండరీ, మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్ లో గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 49, 50, 51 ఎలా అంటే, మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయట్లేదని జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అయింది, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కాబట్టి. అవి 49 వచ్చేసి మాన్యుమెంట్స్, 50 వచ్చేసి జ్యుడిషియరీని ఇంకెలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. సో ఆర్టికల్ 50 కాబట్టి హాఫ్ సెంచరీ కాబట్టి ఎగ్జిక్యూటివ్ కి జ్యుడిషియరీకి హాఫ్ ఆఫ్ పవర్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇవి రెండు ఈక్వల్, వీ హ్యావ్ టు సపరేట్ దర్ పవర్స్ అని చెప్పేసి, ఒకళ్ళు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేది ఆర్టికల్ 50. ఆర్టికల్ 51 వచ్చేసి ఇంటర్నేషనల్ పీస్. లాస్ట్ ఆర్టికల్ కాబట్టి మనం ఇంటర్నేషనల్ పీస్, ఇంటర్నేషనల్ ట్రీటీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ మీద సెటిల్మెంట్స్ తీసుకురావాలని చెప్పేది ఆర్టికల్ 51. ఓకేనా? సో మనం టోటల్ గా డిపిఎస్పీస్ లో ఉన్న అన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసేయడం జరిగింది. ఓకే, సో మ్యామ్ మీరు డిపిఎస్పీస్ ఏవైతే కొన్ని ఇట్లా 39A, 43A, 48A ఇవి చెప్పారు కదా, అవి అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ అయ్యాయి అని చెప్పారు కదా. మరి ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయ్యాయి అంటే, సో మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయ్యాయి అనమాట. సో మనకి 4 డిపిఎస్పీస్ యాడ్ అయ్యాయి. 39 లో మనం ఒకటి చూసుకుంటే, టు సెక్యూర్ ఆపర్చునిటీ ఫర్ హెల్దీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్, మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి. 39A లీగల్ ఎయిడ్ గురించి చెప్పాను. 43A వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్, 43 మాస్టర్ నెంబర్ అని చెప్పాను గుర్తుంటే. 48A వచ్చేసి టు ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. ఆర్టికల్ 48A వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీన్ని మనం దేని త్రూ యాడ్ చేస్తామంటే, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్, టు ఇంప్రూవ్ ఎన్వైరన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. దీనికి అనుబంధంగా తీసుకొచ్చినాయి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇవన్నీ తీసుకురావడానికి ముందు ఈ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద డిపిఎస్పీస్ కాన్స్టిట్యూట్ లిమిటేషన్స్ అపాన్ legislative action, executive action. Which one of the following statement is or are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట, నైదర్ 1 not 2. సో మీరు చూసుకుంటే, సో మనకి ఇది లిమిటేషన్స్ లాగా
దే విల్ నాట్ యాక్ట్ అపాన్ యాజ్ అ లిమిటేషన్. సో ఫండమెంటల్ రైట్స్ యొక్క పని లిమిటేషన్ లాగా ఉండడం. డిపిఎస్పీస్ వచ్చేసి మనకు పాజిటివ్ ఇంటర్ఫియరెన్స్ అనమాట, పాజిటివ్ గా యాక్ట్ చేస్తాయి. మీరు ఇది చెయ్యండి అని చెప్తాయి, చెయ్యొద్దు అని ఆపు. ఓకేనా? సో చేస్తున్న పని ఆపేమేమో ఫండమెంటల్ రైట్స్, చెయ్యాలి అని చెప్పేవే డిపిఎస్పీస్ అనమాట. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అనేది అందుకే నెగటివ్ ఆస్పెక్ట్ అంటాం, డిపిఎస్పీస్ ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ గా ట్రీట్ చేస్తాం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question is related to fundamental duties. Which of the following are fundamental duties of an Indian citizen according to Article 51A of the Constitution? To believe in socialism, secularism and democracy, to abide by the Constitution and respect the national flag and national anthem, to protect the sovereignty, unity and integrity of India, to preserve the rich heritage of the country's composite culture, to help the poor and weaker sections of the society. So try and oksari. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. మీరు చూసుకుంటే వీకర్ సెక్షన్స్ గురించి మనం ఎక్కడ మాట్లాడలేదు ఫండమెంటల్ డ్యూటీస్ లో. ఓకే, సోషలిజం సెక్యులరిజం గురించి కూడా మాట్లాడలేదు. బట్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్. సో యాంథమ్ అంటే ఏ అని చెప్పాను. ఓకే, సో 51A పార్ట్ ఏలో ఉంటుంది ఇది. అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ వచ్చేసి సి అని చెప్పాను, సెంటర్ యొక్క పని అని. ఓకే, సి పార్ట్ లో ఉంటుంది ఇది. టు ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ వచ్చేసి మనకి ఫోర్త్ ఎఫ్ పార్ట్ లో ఉంటుంది. ఓకేనా? So in how many articles of the Indian Constitution directive principles of the state policies are mentioned? From Article 36 to 51, 36 to 52, 36 to 53, 36 to 54. Try చేయండి ఒకసారి. So the right answer is option A. ఇంతకు ముందు వరకు చదివాం కాబట్టి వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 51, సో ద లాస్ట్ ఆర్టికల్ దేని గురించి డీల్ చేస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. So the purpose of the inclusion of the directive principles of the state policies in the Indian Constitution is to establish political democracy, social democracy, Canadian democracy, social and economic democracy. Try and oksari. So the right answer is option D. Already మీకు చెప్పాను, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ కోసమే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని తీసుకురావడం జరిగిందని. డి ఇస్ ద రైట్ ఆన్సర్. So consider the following statements. Directive principles of state policy are directives in the nature of ideals of the state, directives influencing and shaping the policy of the state, non-justiciable rights of the citizens. Which of the statements is or are correct? Only 1, only 2 and 3, only 3, 1, 2 and 3. So try చేయండి ఒకసారి, పాజ్ చేసుకొని. So the right answer is option D, 1, 2 and 3 అనమాట. సో దే యాక్ట్ as a directives ఫర్ ది స్టేట్ గవర్నెన్స్ అని చెప్పాను. అండ్ ఏదైనా పాలసీ ఫ్రేమ్ చేయాలన్నా డైరెక్టివ్స్ లాగా యాక్ట్ చేస్తాయి డిపిఎస్పీస్ అని చెప్పాను. అండ్ దే ఆర్ నాన్ జస్టిషియబుల్ అని చెప్పాను. సో నాన్ జస్టిషియబుల్ ఎందుకు మ్యామ్, ఎందుకు నాన్ జస్టిషియబుల్ పార్ట్ లో పెట్టారు అంటే అప్పుడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది అనమాట. సో డిపిఎస్పీస్ అనేవి సో స్టేట్ కి మీరు ఇలాంటి పనులు చేయాలి అని చెప్తుంది కదా. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలా కష్టాలు ఉన్నాయన్నమాట. లైక్ పావర్టీ అలివేషన్, ల్యాండ్ రిఫార్మ్స్ ని తీసుకురావడం, ఫుడ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ ఇవన్నీ సాల్వ్ అయ్యాక ఎట్ వన్ పర్టికులర్ ప్రాపర్ టైం వచ్చినప్పుడు దీన్ని జస్టిషియబుల్ పార్ట్ లోకి మారుద్దామని చెప్పేసి అప్పుడు అనుకొని దీన్ని నాన్ జస్టిషియబుల్ పార్ట్ లో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, yet they are fundamental in the governance of the country, binding on the state, enforceable at the instance of the President of India, superior to fundamental rights. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట, ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఆల్రెడీ మీకు చెప్పాను, దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది స్టేట్, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్. ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ పైన ఉంటాయి, కిందనే మనకి డిపిఎస్పీస్ ఉంటాయి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So consider the following statements. Fundamental duties have always been a part of the Constitution of India, have been added through an amendment, are mandatory on all the citizens of India. Which of these statements are correct? So try and oksari. So I hope so you have tried it. So have always been a part of the Constitution ante kaadu.
సో దాన్ని ఒక అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అదేం అమెండ్మెంట్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో 1 అనేది ఎలిమినేట్ చేస్తే 2 and 3 మిగులుతాయి. సో హ్యావ్ బీన్ యాడెడ్ త్రూ ఎన్ అమెండ్మెంట్, కరెక్ట్. సో నెక్స్ట్ ఆర్ మ్యాండేటరీ ఆన్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని అంటే, సో మ్యాండేటరీ అయితే కాదు అది, అవునా? సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, కాబట్టి ఓన్లీ 2 is the right answer. So in which of the following years the fundamental duties have been added to the existing fundamental rights in the Constitution of India? 1965, 1976, 1979, 1982. So try చేయండి ఒకసారి. The right answer is option B, 1976. However, Constitutional Amendment Act ఏంటి అనేది మీరు కామెంట్ చేయాలని ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ నౌ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is not a correct description of the directive principles of the state policies? So they are not enforceable by the courts. Directive principles have a political sanction. Directive principles are declaration of the objective of state legislation. Directive principles promise equal income and free health care for all the Indians. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. సో నాట్ ఎ కరెక్ట్ డిస్క్రిప్షన్ అన్నాడు కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. డిపిఎస్పీస్ లో మనం ఎక్కడ ఇన్కమ్ అండ్ ఫ్రీ హెల్త్ ప్రామిస్ చేసిందని ఎక్కడ చూడలేం కదా. సో అందుకే మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఎవరైతే కరెక్ట్ గా పెట్టినారో సో మీరు మార్కింగ్ ఇచ్చుకుంటున్నారని అనుకుంటున్నా. సో మీరు ఏం చేయాలి అంటే క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేటప్పుడు సైడ్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకొని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ రోజు చేయకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ క్లాస్ లో నుంచి చేయండి, ఓకేనా? So the purpose of the directive principles of the state policy is to lay down positive instruction which would guide state policy at all the levels, implement Gandhiji's ideas of decentralized state, check the use of arbitrary power by the government, promote welfare of the backward sections of the society. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట. సో మనకి చూస్తే అన్ని 4 స్టేట్మెంట్స్ కరెక్టే అనిపిస్తాయి. హవెవర్ మనము 4 ఆప్షన్స్ కరెక్ట్ అనిపించినప్పటికీ యూపీఎస్సీలో కానీ స్టేట్ PSCs లో కానీ మనం ఎలా ఆన్సర్ చేయాలి అంటే మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ పెట్టాలన్నమాట. సో మనకి చూడడానికి 4 కరెక్ట్ అనిపించినా సో ద మెయిన్ ఆన్సర్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు గాంధీజీ ఐడియా అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్. హవెవర్ మనకి లిబరల్ ఐడియాస్ ఉన్నాయి, మిగతా ఐడియాస్ ఉన్నాయి. సో దానికోసం ఒక్కదానికోసమే కాదు డిపిఎస్పీస్ తీసుకొచ్చింది. సో గవర్నమెంట్ యొక్క ఆర్బిటరీ పవర్స్ ని దించడానికి మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. డిపిఎస్పీ స్పెషల్ గా అవసరం లేదు కదా. సో ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే ఓన్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ గురించే మాట్లాడలే, అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినాం, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడినాం, చాలా ప్రొవిజన్స్ మాట్లాడాం మనము. కాబట్టి ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ గురించే హోల్ గా డిస్కస్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అయింది అనమాట. ఓకే, మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ పెట్టాలి మనం ఎప్పుడైనా. సో అదనమాట ఈరోజు వీడియో. సో ఐ హోప్ సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు ఈరోజు క్లాస్ ని. సో కొంచెం కాంప్లికేటెడ్ చాప్టర్, బట్ హవెవర్ మీరు ఒక 2-3 టైమ్స్ క్లాస్ విన్నా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో అయితే మనం మిగిలిన టాపిక్స్ లైక్ వీల్ సాల్వ్ దెమ్. సో ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో మనం వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ద నెక్స్ట్ క్లాస్ ఏంటంటే, సో క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ వాట్ వీ హావ్ లెర్న్డ్ టుడే. ఈరోజు మనం ఏదైతే గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ చూసాం కదా, లిబరల్ ఐడియాలజీస్ అండ్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ గురించి మనం రేపటి వీడియోలో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అండ్ మిగిలిన టాపిక్స్ ఏమున్నాయి కాన్సెప్చువల్ గా అంటే, సో డిపిఎస్పీస్ యొక్క క్రిటిసిజం, సమ్ సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ డిపిఎస్పీస్ కి ఫండమెంటల్ రైట్స్ కి మధ్యలో జరిగిన కోర్ట్ కేసెస్ కానీ మిగతా థింగ్స్ కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది చూస్తాం. అండ్ అదర్ మిసిలేనియస్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో, ఓకేనా? సో మోస్ట్ ఎక్కువగా ఎంఫసిస్ అనేది క్వశ్చన్స్ విల్ బి సాల్వ్డ్ బేస్డ్ ఆన్ వాట్ వీ హావ్ లెర్న్డ్ టుడే. అందుకే ఈరోజు క్లాస్ ని కీన్ కాన్సన్ట్రేషన్ తో వినండి. యూ హ్యావ్ టు లిజన్ ఇట్ విత్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి మీరు ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్డ్ స్టేజ్ లో ఉన్నారనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లాస్ ని వినండి, ఓకేనా? అప్పుడు మీకు టోటల్ గా ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో వన్స్ క్లాస్ విన్న తర్వాత ఏదైనా స్టాండర్డ్ సోర్స్ ని ఓపెన్ చేసి లేకపోతే బేర్ యాక్ట్ ని తీసుకొని ఒకసారి అలా చదువుతూ వచ్చేసంటే డెఫినెట్ గా మీకు అర్థమైపోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో మీకు టెస్ట్ లాగా ఫీల్ అవ్వండి నెక్స్ట్ క్లాస్ ని. సో విల్ బి సాల్వింగ్ సర్టెన్ క్వశ్చన్స్, ఓకే? సో మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, టేక్ కేర్.